హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనము 8th క్లాస్కి సంబంధించి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కి సంబంధించి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే మన ఛానల్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేశామండి. 3rd క్లాస్కి నుంచి 8th క్లాస్ వరకు మ్యాక్సిమం అన్ని క్లాసెస్ వరకు అయితే లెసన్స్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ అప్లోడ్ చేశాము. ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ చదివేసి ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ బిట్స్ కోసం ప్రాక్టీస్ బిట్స్ మోడల్ పేపర్స్కి అయితే ఉన్నాయి. సో అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనం ఈ వీడియోలో 8th క్లాస్ సోషల్ పొలిటికల్ లైఫ్కి సంబంధించి కంటెంట్ చూద్దామండి. సెమిస్టర్ 1లో వచ్చేసి మనకు యూనిట్ 1 కింద భారత రాజ్యాంగము, లౌకికత్వము, అవగాహన అనేసి ఇచ్చారు. సో ఈ 2 లెసన్స్ వచ్చేసి మనము ఈరోజు ఈ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. సెమిస్టర్ 1కి సంబంధించి భారత రాజ్యాంగము, లౌకికత్వము, అవగాహన సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మిగిలిన 2 చాప్టర్స్ ఏంటంటే పార్లమెంట్ చట్టాలను రూపొందించడం, అంటే మనకు పార్లమెంట్ ఎందుకు అవసరము, చట్టాలను అర్థం చేసుకోవటం, ఈ 2 చాప్టర్స్ ఇచ్చారు. నెక్స్ట్ 3rd యూనిట్ కింద న్యాయ వ్యవస్థ గురించి అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. ఇవి మనకు సెమిస్టర్ 1కి సంబంధించి. నెక్స్ట్ సెమిస్టర్ 2కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ఈ లెసన్స్ అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ మనం సెమిస్టర్ 1 అయితే కంప్లీట్ చేసుకుందాము. సెమిస్టర్ 1లో మనము క్వశ్చన్స్ అయితే చూద్దామండి. భారత రాజ్యాంగం, లౌకికత్వానికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేపాల్లో ప్రజాస్వామ్యం కోసము పోరాటము ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేపాల్లో వచ్చేసి ప్రజాస్వామ్యం కోసం పోరాటం వచ్చేసి 1990వ సంవత్సరంలో అయితే మనకు స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? భారత రాజ్యాంగ పితామహుడు అలాగే రాజ్యాంగ పిత అని మనము ఎవరిని చెప్తామండి? బిఆర్ అంబేద్కర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలువబడే సభ ఏది అనేసి ఇచ్చారండి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అండి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని దేన్ని పిలుస్తాము? రాజ్యసభను పిలుస్తామండి. లోక్సభను ఏమని పిలుస్తాము? హౌస్ ఆఫ్ పీపుల్స్ అండి. లోక్సభను హౌస్ ఆఫ్ పీపుల్స్ అని పిలుస్తారు. రాజ్యసభను వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సరికాని దాన్ని గుర్తించాలండి. సో ఆప్షన్స్ అయితే చూద్దాము. ఫస్ట్ది, శాసన నిర్మాణ శాఖ అనేది మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ. ఆప్షన్ 2, కార్యనిర్వహణ శాఖ అనేది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ. ఆప్షన్ 3, న్యాయ వ్యవస్థ అనేది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ. ఆప్షన్ 4, ప్రభుత్వంలోని శాఖ తన అధికారాలను దుర్వినియోగం చేయకుండా నివారించడానికి రాజ్యాంగము ప్రతి శాఖకు నిర్దిష్టమైన అధికారాలను కేటాయించింది అనేసి ఇచ్చారండి. దీంట్లో సరికానిదైతే గుర్తించాలి. సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. కార్యనిర్వహణ శాఖకు సంబంధించి సరికాదు. సో మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి వచ్చేసి 3 అంగాలు అయితే ఉన్నాయండి. ఎన్ని అంగాలంటే 3 అంగాలు ఉన్నాయి. అవి వచ్చేసి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అనేటటువంటి 3 భాగాలు అయితే ఉంటాయన్నమాట. సో శాసన నిర్మాణ శాఖ అంటే ఏంటంటే మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థను వచ్చేసి మనము శాసన నిర్మాణ శాఖ అనేసి చెప్తామండి. న్యాయశాఖ అంటే చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థను వచ్చేసి న్యాయశాఖ అని పిలుస్తాము. సో కార్యనిర్వహణ శాఖ అంటే ఏంటంటే ఇది వచ్చేసి చట్టాలను అమలు చేయడానికి అలాగే ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్ది మంది వ్యక్తులతో కూడిన వ్యవస్థను వచ్చేసి మనము కార్యనిర్వహణ శాఖగా చెప్తామండి. కార్యనిర్వహణ శాఖ అంటే చట్టాలను అమలు చేయడానికి అలాగే ప్రభుత్వాన్ని నడపడానికి ఇంకొంతమంది వ్యక్తులను అయితే ప్రభుత్వం
ఏర్పాటు చేసుకుంటుందన్నమాట. సో వాళ్ళు కార్యనిర్వహణ శాఖలో ఉంటారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటిది మనకు కార్యనిర్వహణ శాఖ గురించి తప్పు. నెక్స్ట్ చూసుకుంటే ప్రభుత్వంలోని శాఖలు వచ్చేసి వాళ్ళ యొక్క అధికారాలను దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగం వచ్చేసి ప్రతి శాఖకు నిర్దిష్టమైన అధికారాలను అయితే కేటాయించి ఉంటుంది. సో ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సరే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనకు ఈ 2 లెసన్లో చూసుకున్నట్టయితే లెసన్లో వచ్చేసి మనకు బిట్స్ అనేటివి కనిపించవండి. కాకపోతే ఏంటంటే మనం ప్రతి ఒక్కదాన్ని కూడా తెలుసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క అంశము ఇది ఏంటి ఎందుకు అనేది తెలుసుకోగలిగితేనే అప్లికేషన్ టైప్ బిట్స్ ఇచ్చినప్పుడు మనము ఆన్సర్ అయితే చేసుకుంటామండి. డైరెక్ట్గా బిట్ అనేది మనకు ఈ టాపిక్స్లలో అయితే లేవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సరికాని వాణిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఆప్షన్ ఫస్ట్ చూసుకున్నట్లయితే 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు ఉల్లంఘించబడినట్టు. ఆప్షన్ 2 ఒక రాష్ట్ర రాజకీయ నాయకుడు ఇతర రాష్ట్రాల కార్మికులను తన రాష్ట్రంలో పనిచేయకపోయినట్లయితే సమానత్వపు హక్కును ఉల్లంఘించబడినట్లు. ఆప్షన్ 3 ఒక ప్రజా సమూహం కేరళలో తెలుగు మాధ్యమ పాఠశాలలు తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే సాంస్కృతిక విద్యాభిషేక హక్కు ఉల్లంఘించబడినట్లు. ఆప్షన్ 4 ప్రాథమిక విధులను భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో మనకు సరికానిది అడుగుతున్నారండి. సరికానిది ఏంటంటే ఆప్షన్ 4 అనేది సరికాదండి. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకు సరికాదు అంటే ప్రాథమిక విధులను కాదండి, ప్రాథమిక హక్కులను వచ్చేసి భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు. భారత రాజ్యాంగపు ఆత్మని వేటిని అభివర్ణిస్తారు? ప్రాథమిక హక్కులండి, విధులు కాదు, ప్రాథమిక హక్కులను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ చూద్దామండి. 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీ కర్మాగారంలో పనిచేస్తున్నట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు ఉల్లంఘించబడినట్లండి. నెక్స్ట్ ఒక రాష్ట్ర నాయకుడు అంటే వేరే స్టేట్లో వెళ్ళి మనము పనిచేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. సో అక్కడ వాళ్ళు రానియట్లేదు అంటే సమానత్వపు హక్కును ఉల్లంఘించబడినట్లు. అలాగే ఒక ప్రజా సమూహం వచ్చేసి కేరళలో అంటే కేరళ లాంగ్వేజ్ వేరు కదా, సో అక్కడ తెలుగు మాధ్యమం పాఠశాల తెరవడానికి కేరళ ప్రభుత్వం అనుమతి అయితే ఇవ్వట్లేదన్నమాట. సో అయితే ఏ హక్కు ఉల్లంఘించబడినట్లు? సాంస్కృతిక విద్యాభిషేక హక్కు ఉల్లంఘించబడినట్లు అర్థమండి. సో దీన్ని బట్టి మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించి ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే నేర్చుకోండి. ఎందుకంటే మనకి ఇలా అప్లికేషన్ టైప్ బిట్స్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. డిఎస్సి అంటే మనకు కొంచెము టఫ్గానే ఉంటుందండి, బిట్స్ డైరెక్ట్గా అయితే ఉండవు కాబట్టి. నెక్స్ట్ మనము ప్రాథమిక హక్కుల గురించి చూద్దామండి. భారత రాజ్యాంగంలో చేరబడినటువంటి ప్రాథమిక హక్కులు. సమానత్వపు హక్కు అంటే చట్టం ముందు అందరూ సమానులే అనగా దేశంలోని ప్రజలందరూ చట్టాల వలన సమానంగా రక్షించబడాలండి. ఇది కుల మత లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షతకు గురి కాకూడదు కూడా తెలియజేస్తుంది. ప్రతి పౌరుడు అన్ని బహిరంగ స్థలాలను అంటే ఆట స్థలాలు కానీ హోటల్స్ సినిమా హాళ్ళల్లో సహా అన్నిటినీ ఉపయోగించుకోగలగాలి. ఉపాధి విషయంలో ఎవరినైనా రాజ్యం వివక్ష చూపరాదు. దీనికి గల కొన్ని పరిమితుల గురించి ఈ పుస్తకంలో మీరు తర్వాత చదువుతారు అనేసి ఇచ్చారు. అంటరానితనం కూడా నిషేధించబడింది. అంటే వాళ్ళు వచ్చేసి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు అనేసి మనము దేని జాబ్లో కానీ లేకపోతే ఎక్కడైనా పనులలో కానీ తినేటప్పుడు వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయకపోతే దాన్ని అంటరానితనం అంటారండి. సో అది కూడా మనకు నిషేధించబడింది. సో ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు సమానులే అనేది దేని తెలియజేస్తుంది? సమానత్వపు హక్కును తెలియజేస్తుందండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్వాతంత్రపు హక్కు. స్వాతంత్రపు హక్కు అంటే ఏంటి? ఈ హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘాల ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ,
ఏ వృత్తి, ఉద్యోగము, వ్యాపారమైనా చేపట్టే స్వేచ్ఛను ప్రసాదిస్తుంది అనేసి ఇచ్చారు. అంటే మనము ఎక్కడైనా స్వేచ్ఛగా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే పబ్లిక్లో వచ్చేసి మనము ఏదైనా ఒక చర్చా వేదికలను కానీ ఇలాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు చేసుకునేటటువంటి స్వాతంత్ర హక్కు ఉంటుంది. అలాగే దేశంలో మనకు ఎక్కడికైనా వెళ్ళేటటువంటి, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవడం కానీ వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకోవడానికి కూడా మనకు ఈ హక్కు అనేది చూపిస్తుందండి. సో ఈ హక్కు ఏది? స్వాతంత్రపు హక్కు. నెక్స్ట్ చూసినట్లయితే పీడనాన్ని నిరోధించే హక్కు, మానవ అక్రమ రవాణాను, అలాగే వెట్టి చాకిరిని, 14 సంవత్సరాలలోపు బాలల పని చేయటాన్ని రాజ్యాంగం నిరోధిస్తుంది. మనము ఇందాకైతే చూసారు కదా, ఏం చూసారు ఇక్కడ 13 సంవత్సరాలు గల పిల్లవాడు వచ్చేసి అతను కర్మాగారంలో పనిచేయటం ఏమవుతుందండి? పీడనాన్ని నిరోధించే హక్కు. అలాగే వెట్టి చాకిరి, మానవ అక్రమ రవాణా ఇవన్నీ కూడా మనకు దేని కిందికి వస్తాయి? పీడనాన్ని నిరోధించే హక్కు. నెక్స్ట్ మత స్వేచ్ఛ హక్కు. పౌరులందరికీ మత స్వేచ్ఛను కల్పించారండి. ప్రతి వారికి కూడా నచ్చినటువంటి మతాన్ని అనుసరించడానికి, అలాగే ప్రబోధించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు. సో దీన్ని మనము మత స్వేచ్ఛ అనేసి చెప్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాంస్కృతిక విద్యా విషయక హక్కు అండి. అంటే మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవడానికి, అలాగే విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం అయితే తెలియజేస్తుందన్నమాట. అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, అంటే కేరళలో తెలుగు మాధ్యమ స్కూల్స్ తెరవడానికి వాళ్ళ యొక్క ప్రభుత్వం అనుమతించకపోతే అది ఏ హక్కు అండి? సాంస్కృతిక విద్యా విషయక హక్కును ఉల్లంఘించినట్లు. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ రాజ్యాంగ పరిహారపు హక్కు చూద్దాం. రాజ్యం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కును రాజ్యాంగ పరిహారపు హక్కు అంటారండి. మనకి ఏదైనా ఈ హక్కులలో ఎటువంటి భంగం కలిగినా మనము కోర్టునైతే సంప్రదించవచ్చు అనమాట, న్యాయస్థానాలను. సో ఈ హక్కును ఏమంటాము? రాజ్యాంగ పరిహారపు హక్కు. సో ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసి దాదాపు ఇక్కడి నుంచే వస్తాయండి. సో కాబట్టి ఇవైతే నేర్చుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్: ఫస్ట్ది ప్రజాస్వామ్యము, ఆప్షన్ 2 ప్రభుత్వము, ఆప్షన్ 3 రాజ్యము, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారు. ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను ఏమంటారండి? రాజ్యము అంటారండి. రాజ్యము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అధికారికంగా ఏ మతమును రాజ్య మతముగా చెప్పబడదు. ఈ వాక్యాన్ని సమర్థించేటటువంటి పదము క్రింది వానిలో ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి సామ్యవాదము, ఆప్షన్ 2 లౌకికవాదము, ఆప్షన్ 3 సర్వసత్తాకవాదము, ఆప్షన్ 4 సమైక్యవాదము అనేసి ఇచ్చారండి. అధికారికంగా ఏ మతమును రాజమతముగా చెప్పబడదు. సో ఇది ఏంటిదండి? లౌకికవాదము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రభుత్వము నుండి మతాన్ని వేరు చేయడాన్ని ఏమంటారండి? లౌకికవాదము అనేసి చెప్తారు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాము. 2015లో రూపొందించిన నేపాలీ యొక్క రాజ్యాంగం ప్రకారము కార్యనిర్వహణ అధికారము వీరికి ఇవ్వబడింది. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి రాజు మరియు పార్లమెంటుకు, ఆప్షన్ 2 రాజు మరియు మంత్రివర్గానికి, ఆప్షన్ 3 మంత్రివర్గానికి మాత్రమే, ఆప్షన్ 4 రాజు, పార్లమెంటు మరియు మంత్రివర్గానికి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు మంత్రివర్గానికి మాత్రమే అండి. 2015లో రూపొందించిన నేపాల్ యొక్క రాజ్యాంగం ప్రకారము కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఇచ్చారు? ఓన్లీ మంత్రివర్గానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి సంబంధించి మనకు 1990లో నేపాల్ రాజ్యాంగము అయితే చేశారండి. సో ఈ రాజ్యాంగం ప్రకారము ఇది ఆర్టికల్ 35లో భాగంగా
కార్యనిర్వహణాధికారం ఎవరికి ఇచ్చారంటే నేపాల్ రాజ్యం యొక్క కార్యనిర్వహణాధికారము రాజుకు అలాగే మంత్రివర్గం చేతిలో ఉన్నదన్నమాట. ఫస్ట్లో 1990లో వచ్చేసి కార్యనిర్వహణాధికారం ఎవరి దగ్గర ఉండేది? రాజుకు మంత్రివర్గం చేతిలో ఉండేది. ఏ ప్రకారం అంటే ఆర్టికల్ 35 ప్రకారము. నెక్స్ట్ 2015లో వీళ్ళు మళ్ళీ మధ్యంతర రాజ్యాంగాన్ని అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ కార్యనిర్వహణ అధికారం వచ్చేసి నేపాల్ యొక్క కార్యనిర్వహణ అధికారము ఈ రాజ్యాంగము చట్టం ప్రకారము మంత్రివర్గం ఆధీనంలో ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగిందండి. ఎవరి ఆధీనంలో ఉంటుందంటే మంత్రివర్గం యొక్క ఆధీనంలో ఉంటుంది ఆర్టికల్ 75 ప్రకారము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటును తెలుపునది ఏది అనేసి ఇచ్చారండి. ఒకటి కంటే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే దాన్ని ఏమంటామండి? సమైక్య వ్యవస్థ అంటాము. సమైక్య వ్యవస్థ. నెక్స్ట్ చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం నడపడానికి బాధ్యత వహించే వ్యవస్థ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది శాసన నిర్మాణ శాఖ, ఆప్షన్ 2 కార్యనిర్వహణ శాఖ, ఆప్షన్ 3 న్యాయ శాఖ, ఆప్షన్ 4 పైవన్నీ అనేసి ఇచ్చారండి. చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే శాఖ ఏదండి? కార్యనిర్వహణ శాఖ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మన రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి తెలుపు రాజ్యాంగ నిబంధన ఏది అనేసి ఇచ్చారండి. ప్రాథమిక విధుల గురించి మనకు ఏ నిబంధన తెలియజేస్తుందండి? 51A అనేది నిబంధన తెలియజేస్తుందండి. ప్రాథమిక విధుల గురించి 51Aలో ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముస్లింలు తలపాగాలు, యూదులు టోపీలు, అలాగే క్రైస్తవులు వచ్చేసి శిలువలు ధరించకూడదని 2004లో ఆజ్ఞలు జారీ చేసిన దేశం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఫ్రాన్స్, ఆప్షన్ 2 ఇజ్రాయిల్, ఆప్షన్ 3 అల్జీరియా, ఆప్షన్ 4 అమెరికా అనేసి ఇవ్వడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఫ్రాన్స్ అండి. ముస్లింలు తలపాగాలు, యూదుల టోపీ, క్రైస్తవులు శిలువలు ధరించకూడదని 2004లో ఆజ్ఞలు జారీ చేసిన దేశం ఏది అంటే ఫ్రాన్స్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి ఫస్ట్ సెకండ్ లెసన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో దీంట్లో వచ్చేసి మనము లెసన్ అనేది క్లియర్గా చదవాలి. దాంట్లో మనకు కొన్ని వర్డ్స్ అలాగే రాజ్యం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి అనేది మనము చదువుకొని ఉంటేనే బిట్స్ అయితే ఆన్సర్ అయితే చేయగలుగుతారండి. సో ఇవి వచ్చేసి ఈ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.